మాజీ సీఎం కేసీఆర్కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఢిల్లీలో దీక్షకు కూర్చునేందుకు నేను సిద్ధం, కేసీఆర్ను రమ్మనండి, అప్పుడు నిధులు తెచ్చుడో మేమిద్దరం చచ్చుడో చూద్దామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్పై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఢిల్లీలో పోరాడుదామని పిలుపునిచ్చారు. అందరం వెళ్లి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేద్దామని సూచించారు. తెలంగాణ నుంచి ఉన్న కేంద్ర మంత్రులు కూడా నిధులు తెస్తారో రాజీనామా చేస్తారో తేల్చుకోవాలన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చామని తాము ఎప్పుడూ చెప్పలేదన్నారు. 100 రూపాయలు పెట్టి కిరోసిన్ కొని 10 పైసలు పెట్టి అగ్గిపెట్టే కొనలేకపోయిన వారు ఉన్నారని విమర్శించారు. తాము ఎవరి సవాలపై రాజకీయాలు చేయలేదన్నారు. దీక్ష గురించి కేటీఆర్ ప్రతిపాదించారని, దీక్షకు నేను సిద్ధం, కేసీఆర్ను రమ్మనండి అన్నారు. సభాపక్ష నాయకుడిగా నేను, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఇద్దరం జంతర్ మంతర్ వద్ద దీక్షకు కూర్చుంటామన్నారు. అప్పుడు నిధులు తెచ్చుడో మేమిద్దరం చచ్చుడో తేలిపోతుందన్నారు. తాను దీక్షలో కూర్చోవడానికి సిద్ధమన్నారు. దీనిపై హరీష్ రావు స్పందించాడు. బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై తాము అఖిలపక్షానికి, ధర్నాకు, దేనికైనా సిద్ధమని హరీష్ రావు అన్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రం కోసం తాము సిద్ధమన్నారు. కానీ రుణమాఫీ గురించి తనను, నిరుద్యోగుల గురించి కేటీఆర్ను, ఇప్పుడు కేసీఆర్ను దీక్ష చేయమని రేవంత్ రెడ్డి సూచిస్తున్నారని, అన్నీ మేమే చేస్తే ఇక మీరేం చేస్తారని మాజీ మంత్రి ప్రశ్నించారు. తమది ఉద్యమ స్ఫూర్తి అని, కానీ రాజీనామా చేయకుండా పారిపోయింది మీరే అని విమర్శించారు. తెలంగాణవాదులపైకి తుపాకీ గురిపెట్టి రైఫిల్ రెడ్డిగా పేరు పొందారని ఎద్దేవా చేశారు. పదవులను తృణపాయంగా వదిలేశామన్నారు. తెలంగాణ కోసం బీఆర్ఎస్ త్యాగాలు చేసిందన్నారు. కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చాడన్నారు. నాడు సోనియాను దెయ్యం, రాహుల్ గాంధీని పప్పు అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు వారిని పొగుడుతున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఏకగ్రీవ తీర్మానానికి తాము ఆమోదం తెలుపుతామన్నారు. అయితే దీక్షకు కేసీఆర్ ఎందుకు నువ్వు దీక్ష చేయి, మేం నీ చుట్టూ ఉంటామని హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి దీక్ష చేస్తామంటే తాము రక్షణగా ఉంటామన్నారు. రేవంత్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఎమ్మెల్యేలం అందరం ఆయన వెంట ఉంటామని కేటీఆర్ అన్నారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.